తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు అపోలో డాక్టర్లు. కొద్దిసేపటి క్రితం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. మరికొద్ది రోజుల పాటు ఆసుపత్రిలో ఉంచి చికిత్స నిర్వహించాలని తెలిపారు. ట్రీట్మెంట్ కు జయలలిత స్పందిస్తున్నారని తెలిపారు. అలాగే లండన్ నుంచి వచ్చిన డాక్టర్ జాన్ రిచర్డ్స్ బాలే ట్రీట్మెంట్ తో మంచి డెవలప్మెంట్ కనిపించిందని, ఆయన సలహా మేరకే మరికొద్ది రోజులు అపోలోలో ఉంచి చికిత్సలు నిర్వహించనున్నట్టు తెలిపారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దినకర్ అడిగి తెలుసుకుందాం. దినకర్, చెప్పండి, హెల్త్ బులెటిన్ వివరాలేంటి? మరి కొద్ది రోజుల పాటు అపోలో హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ కొనసాగుతుందని చెప్పి అపోలోకి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ ఒక ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే డాక్టర్ రిచర్డ్ జాన్ బాలే ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ కి అమ్మ స్పందిస్తుందని చెప్పి కూడా పేర్కొనడం జరిగింది. అయితే ఆయన వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి. నిన్నటి వరకు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత నిన్న రాత్రి ఆయన వెళ్ళిపోయినట్టు కూడా మనకున్నటువంటి సమాచారం. అయితే ఆయన వెళ్తూ కూడా డాక్టర్ కి ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి స్పెషలిస్ట్ డాక్టర్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ గురించి, అలాగే వాటితో పాటు ఇవ్వాల్సినటువంటి యాంటీబయాటిక్స్, అలాగే క్లినికల్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఫాలో అవ్వడానికి సంబంధించినటువంటి ఒక నోట్ కూడా ఇచ్చి వెళ్లారని, దాన్ని అపోలో హాస్పిటల్ లో ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ ఎక్స్పర్ట్లు అయినటువంటి డాక్టర్లంతా కూడా ఫాలో చేస్తున్నారని, దీని మూలంగా అమ్మకు కొద్దిగా హెల్త్ లో డెవలప్మెంట్ వచ్చిందని కూడా డాక్టర్లు ఇందులో ప్రిస్క్రిప్షన్ లో ఇచ్చినటువంటి ప్రెస్ రిలీజ్ లో చెప్పడం జరిగింది. అయితే మరికొద్ది రోజుల పాటు ఇంకా దానికి ఆ కోర్సు కంటిన్యూ అవుతుంది కనుక హాస్పిటల్లోనే ఉండాల్సిన అవసరం ఉంది. సో ఎవరు కూడా దీనికి సంబంధించి ఆందోళన వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అమ్మ ట్రీట్మెంట్ కి స్పందిస్తున్న నేపథ్యంలో ఇంకా ఈ కోర్సును కొనసాగిస్తామని చెప్పి కూడా ఈ ప్రెస్ రిలీజ్ లో పేర్కొన్నారు. ప్రసాద్, రైట్, థ్యాంక్ యూ దినకర్. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం పరిస్థితిపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు అపోలో డాక్టర్స్. కొద్దిసేపటి క్రితం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. మరికొద్ది రోజుల పాటు ఆసుపత్రిలో ఉంచి చికిత్స నిర్వహించాలని తెలిపారు. ట్రీట్మెంట్ కు జయలలిత స్పందిస్తున్నారని తెలిపారు. అలాగే లండన్ నుంచి వచ్చిన డాక్టర్ జాన్ రిచర్డ్స్ బాలే ట్రీట్మెంట్ తో మంచి డెవలప్మెంట్ కనిపించిందని, ఆయన సలహా మేరకే మరికొద్ది రోజులు అపోలోలో ఉంచి చికిత్సలు నిర్వహించనున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి దినకర్ అడిగి తెలుసుకుందాం. దినకర్, చెప్పండి, డాక్టర్స్ హెల్త్ బులెటిన్ లో ఏ వివరాలు చెప్పారు? ప్రస్తుతం జయలలిత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని చెబుతున్నారు? తాజాగా విడుదల చేసినటువంటి హెల్త్ బులెటిన్ అమ్మకు సంబంధించి తొలిసారిగా ఫస్ట్ టైం అపోలో ఆసుపత్రి వాళ్ళు ఒక ప్రకటన చేయడం జరిగింది. ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ట్రీట్మెంట్ జరుగుతుంది, దానికి యాంటీబయాటిక్స్ ఇస్తున్నామని చెప్పి కూడా చెప్పారు. అయితే దీనికి ఈ కోర్సు అంతా కూడా లండన్ సెయింట్ థామస్ హాస్పిటల్ నుంచి వచ్చినటువంటి రిచర్డ్ బాలే ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం మేము కొనసాగిస్తున్నామని కూడా ప్రకటించడం జరిగింది. అయితే మనకు అందిన సమాచారం వరకు నిన్న రాత్రి వరకు ఆయన లండన్ నుంచి వచ్చినటువంటి స్పెషలిస్ట్ డాక్టర్ ఉన్నారు. ఆయన నిన్న రాత్రి లండన్ కి తిరిగి వెళ్ళిపోయినట్టుగా మనకున్నటువంటి సమాచారం. అయితే దానితో పాటు ఆయన ఏదైతే ప్రిస్క్రిప్షన్ రాశారో ఆ ప్రిస్క్రిప్షన్ ఇక్కడ అపోలోలో ఉన్నటువంటి ఎక్స్పర్ట్ డాక్టర్ టీం అంతా కలిసి కూడా కొనసాగిస్తున్నామని, మినిట్ టు మినిట్ ఆయన కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీసుకొని అక్కడ సమాచారం కూడా మినిట్ టు మినిట్ ఇస్తున్నామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే డాక్టర్లు చెప్తున్న ప్రకారం అయితే మరికొద్ది రోజుల పాటు అమ్మ హాస్పిటల్లోనే ఉండాలి అని కూడా చెప్తున్నారు. కారణం ఏంటంటే డాక్టర్ బాలే ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ మూలంగా అమ్మ కోలుకుంటుంది. సో బాగా రెస్పాండ్ అవుతున్నారు, ఏదైతే ట్రీట్మెంట్ ఇస్తున్నారో దానికి బాగా రెస్పాండ్ అవుతున్నారు కనుక ఈ ట్రీట్మెంట్ ఇలానే కొనసాగించాలని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. అయితే తొలిసారిగా ఇచ్చినటువంటి ప్రెస్ నోట్ లో ఇన్ఫెక్షన్ అనే పదం పెట్టడం మూలంగా సో ఇది లంగ్స్ కు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్ గా మనం భావించవచ్చు. సో ఎవరైతే డాక్టర్ వచ్చారో ఆయన అందులోనే ఎక్స్పర్ట్. సెప్టిజం అనేటువంటి లంగ్స్ కు సంబంధించినటువంటి ఒక డిసీజ్ కి సంబంధించినటువంటి ఇది కనుక ఈ ఇన్ఫెక్షన్ అంతా ఉన్నట్టుగా డాక్టర్లు వాళ్ళ ట్రీట్మెంట్ లో తేల్చినట్టుగా మనకు సమాచారం. సో దీనికి ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఒక మోతాదుకు మించినటువంటి మెడిసిన్స్ కూడా మోతాదు లోపలగా ఉన్నటువంటి మెడిసిన్స్ కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది కనుక ఏదైతే డాక్టర్ బాలే ఇచ్చాడో ఆ రకమైనటువంటి కోర్సునే కొనసాగిస్తున్నామని చెప్పి కూడా అన్నారు. ఇక్కడ అపోలో హాస్పిటల్లో ఉన్నటువంటి ఒక స్పెషల్ టీం ఏదైతే జయలలితకు ముందు నుంచి ట్రీట్మెంట్ చేస్తున్నారో వాళ్ళంతా కూడా యథావిధిగా ఫాలో అవుతున్నామని చెప్పారు. అయితే ఈ ట్రీట్మెంట్ ఇంకా ఎన్ని రోజులు కొనసాగించాలన్న దానిపైన స్పష్టమైనటువంటి ప్రకటన చేయకపోయినా కానీ పూర్తి స్థాయిలో కోలుకునేంత వరకు కూడా ఈ ట్రీట్మెంట్ కొనసాగుతుందని, దీనికి సంబంధించి ఇంకా కొద్ది రోజుల పాటు హాస్పిటల్లోనే ఉంటారని చెప్పారు. అయితే ఫ్యూ డేస్ అని చెప్పి మెన్షన్ చేయడం మూలంగా అది ఎన్ని రోజులు అన్న దానికి సంబంధించి మాత్రం ఇంకా క్లారిటీ రావడం లేదు. ప్రసాద్.
దినకర్, ప్రస్తుతం హాస్పిటల్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది? నిన్న గవర్నర్ వచ్చి వెళ్ళిన తర్వాత మరెవరైనా లీడర్స్ ని అనుమతించారా? వారితో ఏమైనా వివరాలు కానీ వెల్లడించారా? ఉదయం నుంచి కూడా తమిళనాడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు కానీ, అలాగే కొద్దిమంది ఎమ్మెల్యేలు, అలాగే కీలక నేతలు కూడా రావడం జరిగింది. దాంతో పాటు అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, అలాగే అమ్మ వీరాభిమానులు కూడా ఉదయం వచ్చి ఇక్కడ హాస్పిటల్ దగ్గర ప్రత్యేక పూజలు, అలాగే కొద్దిమంది తమ ఆవేదన వ్యక్తం చేయడం, అపోలో హాస్పిటల్ కు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయకపోవడం మూలంగా మాకు ఆందోళనగా ఉందని ప్రకటించడంతో ఈ రోజు రాత్రి ఇప్పుడు కొద్ది నిమిషాల కిందట ఈ యొక్క ప్రకటన రావడం జరిగింది. సో ఇది కొద్దిగా అన్నాడీఎంకే క్యాడర్ లో కూడా ఉత్సాహాన్ని నిలుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. నిన్న రాజ్భవన్ నుంచి వచ్చిన ప్రకటన, అలాగే ఈ రోజు డాక్టర్ బ్యాలే ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత వచ్చినటువంటి ప్రకటన కనుక కొద్దిగా అన్నాడీఎంకే సంబంధించిన క్యాడర్ అంతా నిరుత్సాహపడకుండా వాళ్ళు కంటిన్యూస్ గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఇప్పుడు మరికొద్ది రోజుల్లో ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కూడా క్యాడర్ లో ఈ వార్త కొద్దిగా ఉత్సాహాన్ని నిలుస్తుందని కూడా మనం భావించవచ్చు. సో హాస్పిటల్లో మాత్రం ఇంకా ట్రీట్మెంట్ కొనసాగుతుంది. 50 గంటల పాటు సైలెంట్ గా ఉన్నటువంటి అపోలో హాస్పిటల్ మేనేజ్మెంట్ దాదాపు ఇప్పుడు కొద్ది నిమిషాల కిందట ఈ ప్రకటన చేయడం మూలంగా ఇంకా ట్రీట్మెంట్ కొనసాగుతుందని ప్రకటించడం మూలంగా ఇది ఇంకా ఎప్పుడు ఒక క్లారిటీ వస్తుందని మాత్రం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉందని అయితే చెప్పవచ్చు ప్రసాద్. దినకర్, ప్రతిపక్షాలు ఏవైతే డిమాండ్ చేస్తూ వస్తున్నాయో, అమ్మ ఫోటో గానీ లేకపోతే జయలలిత ట్రీట్మెంట్ తీసుకుంటున్న వీడియో గానీ రిలీజ్ చేయాలని చెప్పి ఏదైతే డిమాండ్ చేస్తున్నారో దానికి సంబంధించి ఏమైనా ఫోటో గానీ ఏదైనా రిలీజ్ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తోందా హాస్పిటల్ నుంచి గానీ లేదా ఏఐడిఎంకే పార్టీ నుంచి గానీ? ముందు నుంచి అపోలో హాస్పిటల్ తరఫున కానీ, అలాగే అన్నాడీఎంకే పార్టీ తరఫున నుంచి కానీ దీన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తూనే ఉన్నారు. ఎందుకంటే ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి ఒక పేషెంట్ కి సంబంధించిన వివరాలు బయట పెట్టడం అది నైతికం కాదు కనుక దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అమ్మకు సంబంధించినటువంటి ఫోటోలు రిలీజ్ చేయమని చెప్పి హాస్పిటల్ మేనేజ్మెంట్ చెప్పింది. అన్నాడీఎంకే దీని మీద ప్రతిపక్షాల పైన విరుచుకుపడుతుంది. గతంలో జరిగినటువంటి పరిణామాలు చూస్తా డిఎంకేలో ఉన్నటువంటి కీలక నేతలు అనారోగ్యం పాలైనప్పుడు వాళ్ళు ఎప్పుడైనా ఇలాంటివి రిలీజ్ చేశారా? ఇప్పుడు అమ్మవి రిలీజ్ చేయమని అడగడం పట్ల సరిగా లేదని కూడా వాళ్ళు వాదించడం జరుగుతుంది. సో ఇలాంటి పరిస్థితులు చూస్తే రానున్న రోజుల్లో కానీ ఈ ట్రీట్మెంట్ జరుగుతుండేంత వరకు కూడా ఎలాంటి ఫోటోస్ కానీ వీడియోస్ కానీ ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదని చెప్పవచ్చు. పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు వార్డు వరకు పోయి చూస్తున్నారు ఒకరిద్దరు మినహా. అలాగే అమ్మతో పాటు రెగ్యులర్ గా ఉండేటువంటి ఓకే దినకర్, ప్రస్తుతం ఈ హెల్త్ బులెటిన్ గురించి నేతలు మాట్లాడుతున్నారు, ఆ లైవ్ చూద్దాం. ஆகிவிட்டன. பூரண நலத்தோடு இருக்கிற அம்மா விரைவிலே அனைத்து அலுவல்களையும் நல்ல முறையிலே செய்வதற்கு அவர் வெளியிலே டிஸ்சார்ஜ் ஆகி வந்து அவருடைய பணிகளை மேற்கொள்ள இருக்கிறார், வீடு திரும்ப இருக்கிறார். அவ்வளவு.